మనలో ప్రతి ఒక్కరికి ఓ భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే, నా విషయాలు ఇతరులకి తెలిసిపోతాయేమో, నా విషయాలు ఎదుటి వాళ్ళకి తెలిసిందేమో, మనల్ని చూసి ఎవరైనా నవ్వి ఇద్దరు మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నా విషయాలు వాళ్ళకి తెలిసిపోయాయేమో. ఇది మనకుండేటువంటి భయం. ఒక విధంగా చెప్పాలంటే మన గతం ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక తత్వవేత్త ఈ విధంగా అన్నాడు, ఆధునిక ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి వసతులు కలిగినటువంటి కుషన్ బెడ్స్ తయారు చేసుకున్నాం, కానీ నిద్ర మాత్రం కొనలేకపోయాం. చాలా రకాలైనటువంటి భోజన పదార్థాలు తయారు చేసుకోగలిగాం, కానీ తృప్తిని పొందలేకపోతున్నాం. రకరకాల జ్యూసులు తయారు చేసుకున్నాం, కానీ దప్పిక ఎప్పుడూ మనకుంటుంది. చాలా డబ్బు సంపాదించుకున్నాం, కానీ ఎప్పుడూ దరిద్రులుగానే మనం ఉంటాం. మరొక తత్వవేత్త ఈ విధంగా అన్నాడు, మనము రెక్కలు కట్టుకున్నాం, ఎంతో పైకి ఎగిరాం, చక్రాలు తయారు చేసుకున్నాం, చాలా వేగంగా వెళ్తున్నాం, కిటికీలు తయారు చేసుకున్నాం, చాలా ఎక్కువే చూస్తున్నాం. ఇదంతా మనకి టెక్నాలజీ ఇచ్చింది. వింగ్స్ టు ఫ్లై, వీల్స్ టు డ్రైవ్, విండోస్ టు వాచ్. కానీ ఈరోజు మనం భయపడేది మన టెక్నాలజీకే. మానవుడు భయపడుతుంది టెక్నాలజీకి. మనం ఎంతో సమాచారాన్ని కూడబలుకున్నాం, కానీ ఆ సమాచారంలో ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో అర్థం కావట్లేదు. వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ బట్ నో అప్లికేషన్. భావోద్రేకాలకి రెక్కలు వచ్చాయి, భావోద్రేకాలు గుర్రాలు అయిపోయాయి. ఎంత దూరం ఎగిరాయంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నది. మన భావోద్రేకానికి అర్థమే లేదు, ఏది కూడా మనకు తృప్తినివ్వలేదు. ఒకసారి ఒక జైలు నుంచి విడిపించబడినటువంటి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. నేను వాక్యం చెప్తున్నాను, ఆయన నాకంటే ముందు సాక్ష్యం చెప్పాడు. ఆయన పేరు యాసిడ్ శివ. 37 హత్యలు చేశాడంట ఆయన. ఆయనతో కలిసి భోంచేస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగా, సార్, మొదటిసారి హత్య చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందన్నా? 3 రోజులు నిద్ర పట్టలేదు సార్, వారం రోజులు మందు కొడితే కానీ నాకు నిద్ర పట్టలేదు సార్. ఇది నాకు తీరనిటువంటి భయాన్ని కలిగించింది. ఓకే, 37 మర్డర్ చేసినప్పుడు ఎలా ఉంది సార్ అని అంటే, ఏమి లేదు సార్, ఒక కోడిని కోస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో తలకాయని కోసినప్పుడు కూడా అదే ఫీలింగ్. భావోద్రేకాలు చచ్చిపోయాయి. అది ఎలాంటి భావోద్రేకమైనా అవ్వచ్చు, జోక్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, రక్తం అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. నేను కాలేజ్ చదువుకునేటువంటి దినాలలో ఒక సినిమా వచ్చింది, ది ఇన్క్రెడిబుల్ మెల్టింగ్ మ్యాన్. అదో సినిమా. ఆ సినిమాకి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడాల. ఎందుకనంటే అంత భయానకంగా ఉండేది. అయితే దొంగతనంగా వీడియోలో చూసాం ఆ సినిమాని, ఫ్రెండ్స్ చేతులు పట్టుకొని చూసాం. ఇది నా కాలేజ్ దినాలు. కొన్ని సంవత్సరాలైన తర్వాత వాల్ పోస్టర్ చూశాను హైదరాబాద్లో, ఇన్క్రెడిబుల్ మెల్టింగ్ మ్యాన్ అని. 70 mm చిన్నపిల్లలు వెళ్ళి కూర్చొని చూస్తున్నారు. నేను అప్పుడు వెళ్ళి చూడలా, నేను అప్పుడు మారుమనసు పొందాను. కానీ పిల్లలు లోనకి వెళ్ళటం చూశాను నేను. ఎటువంటి భయాందోళన అనేది లేదు. భావోద్రేకాలు చచ్చిపోయాయి. మనం ఎంతో నవ్వుకుంటున్నాం, ఎందుకంటే మన మొబైల్స్లో రీల్స్ వస్తాయి, కానీ హృదయంలో మాత్రం సంతోషం లేదు. బయటికి బబ్లీ ఉంటాం, లోన మాత్రం బోరింగే. బయటికి మాత్రం చాలా కామ్గా కనబడతాం, లోన మాత్రం చాలా క్రూయలే మన జీవితం. ఎందుకు అనంటే ఒకటే, మన గతం మనల్ని నీడలాగా వెంటాడుతున్నది.
విలియం షేక్స్పియర్ ఏమంటాడు తెలుసా? నీ గతం నీ నీడ. నీ గతం నిన్నెప్పుడు వదిలేస్తుందంటే నీడలేని రోజు. నీడలేని రోజు అని విలియం షేక్స్పియర్ ఎప్పుడన్నాడు తెలుసా? సమాధిలోకి వెళ్ళి సమాధి మూసేస్తే ఇంకా నీడ ఉండదు కదా, అప్పుడు దాకా నిన్ను నీ గతం వెంటాడుతూనే ఉంటుంది. గతములోకి తొంగి చూడటానికి మనకు భయం, అందుకే సంగీతాన్ని పెట్టుకుంటాం. ఒంటరిగా కూర్చోవడానికి భయం, అందుకే టీవీ పెట్టుకుంటాను. ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాను నేను, ఒక్కతే ఉంది ఆవిడ. టీవీ మెయిన్ రూమ్లో ఉన్నది, పెద్దది. ఆవిడ వంటగదిలో ఉంది. ఆంటీ, వంట చేయడానికి ఇప్పుడే వచ్చారా అన్న. లేదు బాబు, అరగంట అయింది వచ్చి. ఆంటీ, మరి గట్టిగా టీవీ పెట్టారు అక్కడ అనంటే ఆవిడ చెప్పిన మాట యథార్థంగా అన్నది. బాబు, టీవీ కూడా లేకపోతే బిక్కు బిక్కు మంటదయ్యా, అది మాట్లాడుతూ ఉంటే కాస్త తృప్తిగా ఉంటుంది. నా మిత్రుడు అక్కడ ఉన్నాడు, వాడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాడి భయాన్ని చెప్పాడు. వాడు అర్ధరాత్రి నాకు ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కరెంటు పోయిందిరా అన్నాడు. అయ్యో, క్యాండిల్ వెలిగించుకోపోయావా అన్నా. వెలిగించుకున్నాను రా అన్నాడు. మరి ఇంకేంట్రా భయం అన్నా. అరే, కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుద్ది. ఓహో, ఫ్యాన్ లేదా నిద్ర పట్టట్లేదా? చలికాలం కదరా ఇది అంటే. కాదురా, మా ఫ్యాను కిర్ర్ 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 అంటదిరా. ఆ సౌండ్ లేకపోతే భయం వేస్తుందిరా నాకు. మానవుడు ఈరోజు భయపడేది నిశ్శబ్దానికి, శబ్దానికి కాదు. చిన్నప్పుడు అంటే భయపడేవాళ్ళం, భూ అంటే భయపడేవాళ్ళం. నిశ్శబ్దంగా ఉంటే నీకు వినబడేది నీ గుండె చప్పుడే, దానికి వినటానికి దమ్ము లేదు నీకు. నీ చేతిలో మొబైల్లో బొమ్మలు మారకపోతే నీ కనబడేది నీ బొమ్మే, దాన్ని చూడటానికి దమ్ము లేదు మనకి. ప్రపంచంలో ఎవరినైనా చూసి ఎవరినైనా చూసి ఐ లవ్ యూ అంటావు. అద్దంలో చూసుకొని ఎప్పుడైనా ఐ లవ్ యూ అన్నావు నువ్వు? ఛ, నీకు నువ్వే ఐ లవ్ యూ చెప్పుకోలేవు, ఎవరితో నీకు చెప్పాలి ఐ లవ్ యూఆ? నీకు నువ్వే ఐ లవ్ యూ చెప్పుకోలేవు, ఎవడో నీకు ఐ లవ్ యూ చెప్పాలా? అద్దంలో చూసి నువ్వు అనే మాటలేంటి తెలుసా? ఇంకొంచెం పొడుగుంటే బాగుండేది, ఇంకొంచెం జుట్టుంటే బాగుండేది, ఇంకొంచెం సన్నగుంటే బాగుండేది, ఇంకొంచెం తెల్లగుంటే బాగుండేది. నీకు నువ్వే నచ్చలేదా? గుండె మీద చెయ్యేసుకొని చెప్పు ఐ లవ్ యూ, నాకు నేను చెప్పుకున్నానని. అంత దరిద్రమైన జీవితం జీవిస్తున్నప్పుడు నీకు వీడియోలు కావాలా? నీ జీవితాన్ని చూపిస్తా వీడియోగా, చూస్తావా? నీ గతాన్ని చూపిస్తా వీడియోగా, చూస్తావా? ఎవరు చూడనటువంటి నీ హృదయపు వీడియోలు చూపిస్తా, చూస్తావా? దమ్ముందా? నీ బతుకును చూసుకోలేవు నువ్వు. ఇంకేదో చూస్తాననుకుంటే ఏమనాలా? ఆర్నాల్డ్ స్క్వాజ్నగర్ అని 2000 సంవత్సరంలో సినిమా తీశాడు ఆయన. ఆ సినిమా పేరు ఇరేజర్. ఇరేజర్ అంటే పెన్సిల్తో రాసినప్పుడు చెరిపేయడానికి ఉపయోగిస్తామే రబ్బరు, అది సినిమా పేరు ఇరేజర్. దాని కింద ఒక ట్యాగ్ లైన్ రాశాడు, అది నాకు నచ్చింది. ఏమన్నా తెలుసా? హూ క్యాన్ ఇరేజ్ మై పాస్ట్? నా గతాన్ని తుడిపేయగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? నా గుండెలోకి వాక్యూమ్ క్లీనర్ పంపించి సప్మని నా గతాన్ని లాగేవాడు ఎవరైనా ఉన్నారా? ఐ డోంట్ హ్యావ్. నీ గతం ఎప్పుడు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్నదల్లా శూన్యం. శూన్యం. శూన్యం అంటే ఎలా ఉంటుందో మీకు చెప్తాను. భయంతో కూడినటువంటి శూన్యం, ఆందోళనతో కూడినటువంటి శూన్యం, ఏం జరుగుద్దో తెలియనటువంటి శూన్యం. అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు పరీక్షలు రాశారు, ఎవరో వచ్చి చెప్పారు రిజల్ట్స్ వచ్చాయని, మీ గుండె ఎలా ఉంటుంది? అది శూన్యం అంటే. అప్పుడు నీ గుండె చప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది? నీ గుండె వేగం
ఎంత ఘోరంగా ఉంటుంది. ఎంప్టీనెస్, క్రూయాలిటీ, అది చాలా భయంకరమైనది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకొచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు, నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి అవకాశం ఉందా? నా జీవితాన్ని కొత్తగా జీవించటానికి అవకాశం ఉన్నదా? మొత్తం అంతా తుడిపేసి మళ్ళీ నా జీవితం మొదలు పెట్టడం సాధ్యమేనా? ఇది మనకుండే ప్రశ్న. ఇది ఎలా ఉంటుందో ఒక చిన్న అనుభవం ద్వారా చెప్తాను. మా పెద్ద పాప పేరు షారన్. అది ఇప్పుడు చాలా పెద్దది, బైబిల్ కాలేజ్లో చదువుకుంటుంది. అయితే చిన్నప్పుడు అది 2 ఏళ్ళు దానికప్పుడు. అప్పట్లో పలక బలపం అనేది ఉండేది, ఇప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఒక పలక కొనుక్కొచ్చి బలపంతో ఏ అనే అక్షరాన్ని రాసి దీన్ని దిద్దమ్మా అన్న. అది మూలలో కూర్చొని చిన్నప్పుడు దిద్దేటప్పుడు ఎలా అంటారో మీకు తెలుసు కదా, ఏ ఏ అని దిద్దుంది. నేనేమో చదువుకుంటున్నా. కొద్దిసేపు నాక వినపడతల్లా. ఏమైందా అని చూశాను. పలకిలా పట్టుకొని నా ఇంకెలా చూస్తుంది. షారన్ ఏమైందమ్మా అన్నాను. ఏం లేదన్నది. మాట్లాడతలా, తల ఊపుతుంది. షారన్ ఇట్రా అన్నాను. గట్టిగా పలకని నొక్కేసుకుంటుంది. ఏమైందమ్మా అన్నాను. కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. ఏడవటానికి సంసిద్ధపడిపోయింది. నాకేమైందో అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళాను. పలక బలవంతంగా లాగి చూశాను. జాగ్రత్తగా వినండి, 2 ఏళ్ళ అమ్మాయి. పలక మీద ఏ అని రాశాను కదా, అది దిద్దటం మొదలుపెట్టి దిద్దటం రాక పిచ్చి గీతలు గీసేసింది. ఏ అనే అక్షరం కనబడతలా, పలకంతా పిచ్చి గీతలు. నేను చూస్తూ ఉంటే నా ఎంక చూసి పలకెంక చూసి భయపడుతూ ఏడుస్తుంది. 2 ఏళ్ల ఆ చిన్న దాని యొక్క మనసులో ఏముందో చెప్పమంటావా? మా డాడీ పలక మీద ఏదో గీశాడు, అది ఇప్పుడు పోయింది, ఇప్పుడు ఎలాగా? మా డాడీ ఏమంటాడో, ఇప్పుడు నేనేం చేయాలి? ఇది దానికి ఉన్నటువంటి టెన్షన్. నేను అప్పుడు చేసిన పని ఏంటి తెలుసా? దాన్ని కన్నీళ్లు తుడిస్తే నా చేతికి తడి అంటుకుంది. ఆ తడితో పలకను తుడుస్తూ ఉంటే టెన్షన్తో చూస్తుంది. ఏడవద్దమ్మా అని చెప్పి దగ్గరికి తీసుకొని మళ్ళీ ఏ అనే అక్షరాన్ని గీసిస్తే చూసింది. దాని కళ్ళు పెద్దగా అయిపోయినాయి. ఏడుపు ఒక్కసారి ఆగిపోయింది. కూర్చొని నవ్వుతూ మళ్ళీ ఏ అనే అక్షరాన్ని దిద్దటం మొదలుపెట్టింది. పలక మేస గీసినటువంటి పిచ్చి గీతలు దొడపగలిగితే నా కూతురికి సంతోషం కలిగింది. నీ గుండె మీద ఉన్న పిచ్చి గీతలు ఎవరు తొడపగలరు? నీ హృదయం మీద ఉన్నటువంటి పిచ్చి గీతలు ఎవరు తొడపగలరు? హూ కెన్ క్లీన్ మై హార్ట్? హూ కెన్ క్లీన్ మై సోల్? నా ప్రాణాన్ని, నా అంతరంగాన్ని, నా హృదయాన్ని, నా గుండెను తుడిచి నూతన హృదయాన్ని ఇవ్వగలిగేది ఎవరు? అది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న సాయంత్రం 3వ అధ్యాయం చూసాం, యోహాను సువార్త. ఈరోజు యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వద్దాం. నిన్న చూసిన పద్ధతిలోనే చూస్తాం, కానీ విపరీతమైనటువంటి వ్యత్యాసం కనబడుతుంది. దాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అదేంటిది? వెళ్ళవలసి వచ్చెను, కావాలని వెళ్ళాడు ఆయన. యూదులు జాగ్రత్త వినండి, ఇది యోదయ, ఇది గలిలయ, ఇది యోదయ, ఇది గలిలయ. ఎవరైనా ఇలాంటి రోడ్డు ఉంటే ఇలా వెళ్తారు, కానీ యూదులు అలా వెళ్ళరు. వాళ్ళు ఇలా పక్కకు వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా వస్తారు. 2 సార్లు యోర్దాను నది దాటుతారు. ఎక్కడొకసారి, పైకి వెళ్ళిన తర్వాత అక్కడొకసారి. 2 సార్లు యోర్దాను నది దాటి అంత దూరం వెళ్ళి ఎందుకు అలా వెళ్తున్నారంటే, ఈ యోదయాకి గలిలయకి మధ్యలో
సమరయ అనే ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళటానికి వాళ్ళకి ఇష్టం లేదు. సమరయలు అంటే యూదులకి తక్కువ జాతి వాళ్ళు, ఇష్టం లేదు. అందుకని చుట్టూ తిరిగి వెళ్తారు. కానీ యేసు తన శిష్యులతో మనం ఇలాగే వెళ్దాం అన్నాడు. అందుకే వెళ్ళవలసి వచ్చింది. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారు అను ఒక ఊరికి వచ్చాడు. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి. యేసు ప్రభుకి దాహం వేసింది. దాహం వేస్తే శిష్యులు ఎక్కడో ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం కాబట్టి బావికి ఆనుకొని కూర్చుని ఉంటాడు. కాస్త నీడ ఉంటుందని, బావి చుట్టూ నీళ్లు ఉంటాయి, కాస్త చల్లగా ఉంటుందని. ఇది పరిస్థితి. అక్కడ 7వ వచనం చూస్తున్నాను. అక్కడక్కడ వచనాలు చదువుతాను నేను. స్టోరీ అంతా మీకు తెలిసిందే కాబట్టి. సమరయ స్త్రీ ఒకటి నీళ్ల చేదుకొనుటకు అక్కడికి రాగా, మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చింది నీళ్లు తోడుకోవడానికి. ఆ టైంకి యేసయ్య అక్కడ ఉన్నాడు. ఇది విషయం. నిన్నటికి ఈ రోజుకి తేడా చెప్పుకుంటూ వస్తా. నిన్న చూసింది ఒక యోధా పురుషుణ్ణి, ఈరోజు చూస్తుంది ఒక సమరయ స్త్రీని. వ్యత్యాసం ఏంటి సార్ వ్యత్యాసం అంటే జాగ్రత్త వినండి. 7వ వచనంలో ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభువారు, యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగాను. నిన్న ఆ అబ్బాయి యేసు ప్రభు దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చి యేసయ్యతో మాట్లాడాడు. ఈరోజు యేసు ప్రభు అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభు మాట్లాడకపోతే అమ్మాయి మాట్లాడి ఉండేది కాదు. నిన్న ఆ అబ్బాయి మాట్లాడకపోతే యేసు ప్రభు మాట్లాడి ఉండేవాడు కాదు. ఎంత వ్యత్యాసమో చూడండి. నిన్న ఆయన వచ్చాడు మాట్లాడుకుంటూ, ఈరోజు ఈయన వెళ్తాడున్నాడు మాట్లాడుకోవడానికి, వెళ్తానికి. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనటువంటి నన్ను దాహమునికిమ్మని ఎలా గడుచున్నావు? ఆయనతో చెప్పాను, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూద పురుషుడు ప్రతిరోజు ఉదయాన్న చేసే ప్రార్థన ఎలా ఉంటుందంట. ఏమన్నా తెలుసా? మహాదేవా, నన్ను స్త్రీగా కానీ, యూదుడిగా కానీ, సమరయుడిగా కానీ, కుక్కగా కానీ సృష్టించినందుకు నీకు వందనాలు. అంటే యోధా పురుషులకి సమరయులైనా, స్త్రీ అయినా, కుక్క అయినా ఒకటే, కుక్కతో సమానం, విలువలేంది. ఆ విధంగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. అది కరెక్టా? కాదు. కానీ ఆ విధంగా ఆలోచించేవాళ్ళు. అలాంటి సంస్కృతి ఉన్నది, అలాంటి వ్యవహారం ఉన్నది. అలాంటి సంస్కృతిలో, అలాంటి వ్యవహారంలో నువ్వేంటి ఒక అబ్బాయి అయి ఉండి, నువ్వేంటి ఒక సమరయులతో మాట్లాడుకోవడంది, నువ్వేంటి ఒక స్త్రీతో మాట్లాడుకోవడంది, నాతో మాట్లాడుతున్నావు. 2 దాటొచ్చేసావు. నేను అమ్మాయిని, 2 నేను సమరయ స్త్రీని. నన్ను ఎందుకు దాటొచ్చావు? ఇవన్నీ దాటి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గరకు వచ్చి ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు? జాగ్రత్త వినండి. ఈరోజు మీటింగ్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఇష్టమై వచ్చారా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చారా? ఎవరైనా బలవంతం పెడితే వచ్చారా, లేకపోతే ఇక్కడ కాస్త టైం పాస్ అవుద్దని వచ్చారా? నాకు తెలీదు. మీరు వచ్చారు. మిమ్మల్ని కలుసుకోవడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వాక్కు మిమ్మల్ని కలుసుకోబోతుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. సమరయ స్త్రీ యేసయ్య వస్తాడని ఎదురు చూడలా, యేసయ్య ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఆయన నువ్వు ఏదో టైం పాస్కి వచ్చావేమో, అనుకోకుండా వచ్చావేమో, ఇంత సీరియస్గా ఉంటుంది అని అనుకోలేదేమో, నా యొక్క ముఖ కవళికల్లో మార్పులు చూసి నీకు టెన్షన్ పుట్టుకొచ్చిందేమో, నేను మీటింగ్కి రాకుండా ఉంటే బాగుండు అనుకున్నావేమో. యేసయ్య మాట నిన్ను తాకటానికి రెడీ అయింది. అన్ని రకాలైనటువంటి అడ్డులు దాటుకుంటూ వచ్చాడు. సాంస్కృతికమైంది, రాజకీయమైంది, స్త్రీ పురుషుల మధ్యన తారతమ్యం, అన్నీ దాటుకుంటూ వచ్చాడు.
ఈరోజు దేవుడు ఈ మా- ఈ మాటలు నీకు వినిపించడానికి చాలా బ్యారియర్స్ దాటి వచ్చాడు. చాలా దూరం. ఆ అమ్మాయితో చాలా సంభాషణ జరిగింది. 15వ వచనం కొద్దాం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను తప్పి కొనకుండునట్లు చేదుకొనుట ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసయ్య అప్పటికే చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలకి ఆమె ఏమనుకుందంటే, ఈయన మహాశక్తిమంతుడు, ఈయన చాలా గొప్పోడు, ఈయనేం అడిగితే బాగుంటుంది అనుకొని, నాకు నీళ్ళు ఇవ్వవా, ఈ తోడుకోవడానికి వచ్చేటువంటి బాధ తప్పించవా, ఇక్కడ మీటింగ్కి వచ్చినటువంటి మీరు నాకు ఉద్యోగం ఇవ్వవా, నాకు జబ్బు పోయేటట్లు చేయవా, నాకు అప్పు తీరిపోయేటట్లు చేయవా, మా అమ్మకి ఆరోగ్యం ఉండేటట్లు చేయవా, మా అన్నకి అక్కకి పెళ్ళయ్యేటట్లు చేయవా, పెళ్ళైన నాకు పిల్లలు పుట్టేటట్లు చేయవా. అలాంటి భావంతో ఇక్కడికి వచ్చారేమో. అవి తప్పని నేను అన్నాం, అవి ప్రార్థన చేయకూడదు అని నేను అన్నాం, అవి ప్రాముఖ్యమైనది కాదు అని నేను అన్నాం. వాటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉంది. యేసు ప్రభు ఒక్కడే తీర్చగలిగేది ఒకటి ఉంది. జబ్బు పోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి, పెళ్ళి అవడానికి వేరే మార్గాలు ఉన్నాయి, ఉద్యోగాలు రావడానికి వేరే మార్గాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలిగేది ఒకటి ఉంది. మనం ఆ సమరయ స్త్రీ టైపు యేసు ప్రభు దగ్గర అడగాల్సింది అడగకుండా పనికి మాలింది అడగటానికి ప్రయత్నం చేస్తే ఏమనాలా? చాలామంది ప్రసంగికులు మీ మనస్తత్వాన్ని గుర్తించి జబ్బుల గురించి, ఆస్తి గురించి, ఉద్యోగాల గురించి ప్రసంగం చేస్తూ ఉంటే మీకు కూడా బాగుంటుంది. ఇంత సీరియస్గా ఉంటుంది అది. 5-6 సార్లు హల్లెలూయా అని చెప్తారు మీరు. కానీ ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడుతున్నా, మీ హృదయం గురించి మాట్లాడుతున్నా. టెన్షన్ ఉంది మీకు. మీ జీవితం గురించి మాట్లాడుతున్నా, భయమేస్తుంది. నేను చెప్పినటువంటి ఉదాహరణలు మీకు తగులుతున్నాయి. అయితే అది జరగాలి. అది జరగకపోతే పని అవ్వదు. ఆయన ఎవరు? నిన్న చూసినటువంటి నికోదేము అనేటువంటి ఆయనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నలు వేశాడు. కానీ ఇక్కడ ఆమె ఇట్లా ప్రశ్నలు ఈయన వేస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఈ వాక్యము నేను చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను పరీక్షిస్తాడు ఖచ్చితంగా. అయితే 18వ వచనం చూడండి. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్తున్నాం. ఈ అమ్మాయి చాలా చెడ్డది. ఎందుకు చెడ్డదంటున్నాను? ఈమె వేశ్య కాదు, ప్రాస్టిట్యూట్ కాదు. ప్రాస్టిట్యూట్ ఉంటే నాకు 5 కస్టమర్లు ఉన్నారని చెప్పుండేది. ఆమె అలా చెప్పలా. నాకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎందుకనో తెలుసా? 5తో రిలేషన్షిప్లో ఉన్నదే. మీరు కుర్రోళ్ళు అమ్మాయిల యొక్క ఫేస్బుక్లు చూడండి, స్టేటస్లో కనబడుతుంది. హృదయం ఉంటుంది, 4 రోజుల తర్వాత పగిలిపోయిన హృదయం ఉంటుంది. హృదయం అన్నది ఎందుకంటే రిలేషన్లో ఎంటర్ అయ్యారు, పగిలిపోయింది ఎందుకంటే రిలేషన్ బ్రేక్ అయింది. బొమ్మ మార్చడం లాగా అబ్బాయిల్ని మార్చడం, అమ్మాయిల్ని మార్చడం చాలా సహజమైంది. ఈ అమ్మాయి కంటే దరిద్రమైన అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు? ఈ అమ్మాయికి లెక్క తెలుసు, 5 అబ్బాయిలు ఉన్నాయి. నీకు లెక్క కూడా తెలియదేమో. అంతమందితో నువ్వు రిలేషన్లోకి వెళ్ళావేమో. ఒకేసారి 2-3తో రిలేషన్లో ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళతో మాట్లాడే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. మీరు వేశ్యలు కాదు. కానీ ఈ అమ్మాయి టైప్. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నువ్వు నిజమే చెప్పావు, నువ్వు నిజమే, లీగల్గా నువ్వు కరెక్టే. వాళ్ళు నీ భర్తలు కాదు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు.
కానీ ఐదుగురితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాం. ఇప్పుడున్నవాడు కూడా లివ్ ఇన్ రిలేషనే. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, నాకు తెలుసు. గుర్తుపెట్టుకోండి, మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. మన బ్యాక్గ్రౌండ్ ముగ్గురికే తెలుసు. ఎవరు సార్? దేవుడు, రెండోది సాతాను, మూడోది నీకు. నువ్వు నాకేం తెలియదు అన్నట్లు బతికేస్తున్నావు. సాతానుడికి అది హ్యాపీయే, దేవుడికి మాత్రం బాధ. ఏమీ తెలియనట్లుంటే ఎలా? ఈ జీవితం బాగుపడేది ఎప్పుడు? వాస్తవతలోకి వచ్చేది ఎప్పుడు? ఇది పరిస్థితి. ఒకసారి ఒక సినిమా యాక్టర్, పేరు డీటెయిల్స్ అన్నీ మీకు అనవసరం, ఆమె అన్నటువంటి మాట, ఆమె నేను టీవీ 9లో నిరీక్షణ వచ్చేటువంటి దినాల్లో స్టూడియోలో కలిసినప్పుడు రెండోసారో మూడోసారో ఆమెతో మాట్లాడుతూ మందు కొడతా ఉంది ఆవిడ. ఏంటంటే, మీరు మందు కొడుతున్నారు, మీరు ఇంత డబ్బులు సంపాదించారు, ఇంత అందంగా ఉంటారు, ఏంటండి ఇలాగా అని అంటే, ఆమె చెప్పిన మాట నాకు గుండె పగిలేటట్లు చేసింది. సినిమా డైలాగ్ వేసింది. సార్, నాకు తెలిసిన నేను వేరు, మీకు తెలిసిన నేను వేరు. నాకు తెలిసిన నేను వేరు, మీకు తెలిసిన నేను వేరు. మీకు తెలిసిన నేను అందగత్తిని, మీకు తెలిసిన నేను సంతోషంగా ఉండేదాన్ని, మీకు తెలిసిన నేను డబ్బున్నదాన్ని, మీకు తెలిసిన నేను ఏ బాధలు లేని దాన్ని. కానీ నాకు తెలిసిన నేను అది కాదు. ఈ 2 లైన్లు బాగానే ఉన్నాయి, 3వ లైన్ ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఏమన్నా తెలుసా? నాకు తెలిసిన నేను మీకు తెలిస్తే నాతో ఉంటారా? నాకు తెలిసిన నేను మీకు తెలిస్తే నాతో ఉంటారా? మీ భర్తకి నీ గతం చెప్పడానికి నీకు దమ్ముందా? నీ భార్యకి నీ గతం నీకు చెప్పడానికి దమ్ముందా? నువ్వేంటో నీకే తెలుసు. నువ్వేంటో ఎవ్వరికి చెప్పడానికి దమ్ము లేదు. ఈ అమ్మాయి కూడా అలాంటిదే, కవరప్ ఇచ్చి మాట్లాడింది. యేసయ్య బద్దలు కొట్టి, ఇది నీ బతుకు, ఇది నీ బతుకు. 17వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగానే, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చాలాసార్లు నాతో కుర్రోళ్ళు మాట్లాడటానికి వచ్చినప్పుడు, అమ్మాయిలు మాట్లాడటానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఒక కవరప్ వేసుకొని వస్తారు నా దగ్గరికి. ఒక కవరప్, ఒక స్పిరిచువల్ కవరప్ వేసుకొని వస్తారు. మాట్లాడుతూ ఉంటాను. చాలామంది జెన్యూన్గా ఉంటారు, నో ప్రాబ్లం. నటిస్తారు కొంతమంది, నాకు అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడినంతసేపు మాట్లాడినిచ్చి స్ట్రైట్ అడుగుతా, ఇది నీ బతుకు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వెళ్తే చాలామంది కవరప్ చేసే మాట ఏంటి తెలుసా? సార్, మీరు చెప్తుంది చాలా కరెక్ట్ సార్. నవ్వుతారు వాళ్ళు, నవ్వుతూ మాట్లాడే మాట. సార్, మీరు చెప్పేది చాలా కరెక్ట్ సార్. ఎలా తెలిసింది? నాకు దండేశారనమాట, నా చేతిలో ఒక బొకే పెట్టారనమాట, నా చెవులో పువ్వు పెట్టారనమాట. దానికి నేను పడిపోతాను అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఈమె అదే పని చేసింది. యేసయ్యని చూసి, నువ్వు ప్రవక్త వరకుంటే ఎంత కరెక్ట్గా చెప్పావు తెలుసా? సూపర్, నువ్వు కరెక్ట్గా చెప్పేశావు, గతాన్ని చెప్పావు, నువ్వు చాలా సూపర్. అయితే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఈమె పర్సనల్ లైఫ్లోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మతపరమైన సంభాషణలోకి వెళ్ళిపోయింది.
మనం చాలా పని ఏంటనంటే పర్సనల్ విషయాలు మాట్లాడతాం. బ్రదర్, నాకు బైబిల్ చదువుతుంటే ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది బ్రదర్. కయ్యూని గారికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వస్తే నీకెందుకురా? ఆ భార్య పేరు తెలుసుకుంటే నీకు వచ్చేదేంట్రా? ఇది ఎందుకో తెలుసా? సబ్జెక్ట్ మార్చడం అన్నమాట. సార్, మీరు మాట్లాడే సబ్జెక్ట్ నేను ఎక్కువసేపు డీల్ చేయలేను, దాన్ని వదిలేద్దామా, దాన్ని వదిలేద్దామా, దాన్ని వదిలేద్దామా. ఇది చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి వారికి ఉన్నటువంటి ఆత్మీయతకి సంబంధమే ఉండదు. ఇవి కూడా అదే అడుగుతుంది. థియోలాజికల్ క్వశ్చన్ అడుగుతుంది. సమాజం అంతా అడిగేటువంటి క్వశ్చన్ అడుగుతాం అన్నది. 25 వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. జాగ్రత్తమనండి, ఇది 25 వచనం. 26 వచనంతో కాన్వర్సేషన్ అయిపోయింది. యేసు అనే మాట దగ్గరికి, క్రీస్తు అనే మాట దగ్గరికి, మెస్సయ్య అనే మాట దగ్గరికి చివరికి వచ్చింది సమరయ స్త్రీ. కానీ నికోదేము నిన్న స్టార్టింగ్లో చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుడు పంపిస్తే వచ్చావని, నువ్వు దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చావని నేను నమ్ముతున్నా. అది బిగినింగ్. ఇక్కడ ఆమె ఎండింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అమ్మాయి వాస్తవతలోకి రావడానికి చాలా టైం తీసుకున్నాడు. నేను కావాలని టైం తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఈ టైంలో మీ గుండెకు ఆపరేషన్ అవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. మీ హృదయానికి జరగాల్సినటువంటి గందరగోళం జరగాలి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం నా ఉద్దేశం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మామూలుగా ఉన్న వాళ్ళని కెలకటానికి, కెలికిన తర్వాత బాధపడిన వాడిని ఆదరించటానికి. అప్పుడే ఆదరించగలుగుతాడు ఆయన. ఇప్పుడు దాకా ఆ అమ్మాయి గురించి చూసాం. ఆ అమ్మాయిలో మిమ్మల్ని చూసుకున్నారు, ఆ అమ్మాయిలో మనల్ని చూసుకున్నాం. వి ఆల్ లుక్డ్ ఎట్ అవర్ సెల్వ్స్. నేను ఈరోజు దేవుని బిడ్డగా నిలబడి మాట్లాడుతున్నాను. నా గతం అంత మంచిదేం కాదు. మీ అందరికంటే దరిద్రమైన గతం నాదే. నేను ఒక క్యాబరా డాన్సర్ని. క్లబ్బులో డ్యాన్స్ చేస్తే బట్టలు ఇప్పి డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో మాదక ద్రవ్యాలు కొనుక్కునేవాడిని. ఇది నా బతుకు, ఇది నా బ్రతుకు. నేనేదో పైనుంచి ఊడిపడ్డవాడిని కాదు. అలాంటి బ్రతుకులో ఉన్నటువంటి నాకు దేవుడు దెబ్బ కొట్టాడు. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాను నేను. నీకు కూడా దెబ్బ కొడితే కానీ కళ్ళు తెరుచుకోవేమో. ఈ అమ్మాయికి దెబ్బ కొట్టాడు. నువ్వు 5గురితో ఉన్నావు, ఇప్పుడు 6వ వాడు కూడా నీ భర్త కాదు. దాంతో ఆమెకి జోల్ట్ కలిగింది.